లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఈ రోజు సాయంత్రం సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ పీసీసీ తరపున సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలు తమ ఖాతాలో వేసుకోవాలి అన్న లక్ష్యంతో కాంగ్రెస్ నాయకత్వం కార్యాచరణ సిద్దం చేసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఇప్పటికే 4 అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. మిగిలిన 13 స్థానాల అభ్యర్థులను సీఈసీ ఎంపిక చేయనుంది. అభ్యర్థుల ప్రకటన కూడా ఈ రోజే వచ్చే అవకాశం ఉందంటున్నారు పార్టీ పెద్దలు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. సాయంత్రం ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశం కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేసింది. ఇక ఈ రోజు 3వ జాబితా కోసం కసరత్తు చేయనుంది. ఈ రోజు ఉదయం సిడబ్ల్యూసీ సమావేశం కొనసాగనుంది. ఆ సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించినటువంటి చర్చ ఉంటుంది. ఇక సాయంత్రం సిఈసి సమావేశం ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలువురు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఇక మిగతా అభ్యర్థులకు సంబంధించి ఈరోజు ఫైనల్ కసరత్తు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఇక గతంలో జరిగినటువంటి 2 సిఈసి సమావేశాలకు రాహుల్ గాంధీ హాజరు కాలేదు. ఆయన మొన్నటి వరకు న్యాయయాత్రలో పాల్గొన్నారు. ఇక ఈరోజు జరగనున్నటువంటి సిఈసి సమావేశంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారు. ఇక తెలంగాణకు సంబంధించి 4 అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారు. మిగతా 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉంది. 13 స్థానాల్లో 6-7 స్థానాలకు సంబంధించి ఒక ఏకాభిప్రాయం ఉంది. అక్కడ ఎవరు పోటీ చేస్తారో అనేది ఇంటర్నల్గా లీక్స్ అయితే వచ్చాయి. ఇక మిగతా స్థానాలకు సంబంధించి టఫ్ ఫైట్ ఉందని చెప్పుకోవచ్చు. చాలా బలమైన నాయకులు 3-4 టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరిని ఖరారు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. దీనికోసం స్పెషల్గా సునీల్ కనుగోలు టీంతోని సర్వేలు కూడా చేయించింది, ఫ్లాష్ సర్వేలు కూడా చేసింది. దానికి సంబంధించినటువంటి నివేదిక కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చింది. ఇక మిగతా 13 స్థానాలకు సంబంధించినటువంటి ఆశావాహులను చూస్తే చెవెళ్లకు సంబంధించి రంజిత్ రెడ్డి ప్రస్తుతం మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. 2 రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయన చెవెళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిల్చోబోతున్నారు. ఇక మెదక్కి సంబంధించి బీసీ నేత నీల మధుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వనుంది. సికింద్రాబాద్కి సంబంధించి దానం నాగేందర్ 2 రోజుల క్రితం ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ దానం నాగేందర్ను పోటీ చేస్తే కాంగ్రెస్కు బాగుంటుంది అని పార్టీ ఇంటర్నల్ సర్వేలు తెలిపాయి. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ను సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక మల్కజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డిని పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. వరంగల్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పస్నూరి దయాకర్ 4 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పస్నూరి దయాకర్ వరంగల్ నుంచి పోటీ చేస్తారు. ఇక కరీంనగర్కి సంబంధించి వెల్చాల రంజిత్ రావు పోటీ చేసే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ నుంచి ఇక ఈ 5 సీట్లు చాలా క్లియర్గా ఉన్నాయి. మిగతా సీట్లకు సంబంధించి ఒక్కొక్క స్థానంలో 3-4 బలమైన నేతలు ఉన్నటువంటి నేపథ్యంలో ఫ్లాష్ సర్వే కూడా నిర్వహించారు. నిజామాబాద్ నుంచి ఇటు జీవన్ రెడ్డి, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి వీళ్ళిద్దరు పోటీ పడుతూ ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి రేఖా నాయక్, దాంతోపాటు బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాబురావు వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. దాంతోపాటు పెద్దపల్లికి సంబంధించి ఒక టఫ్ ఫైట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాదిగలకి ఇయ్యాలా మాలలకి ఇయ్యాలా అని ఒక కన్ఫ్యూజన్ కూడా నడుస్తూ ఉంది. ఇక్కడ 2 సార్లు ఫ్లాష్ సర్వేలు నిర్వహించారు. అక్కడ వెంకటేష్ నేత గతంలో బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దాంతోపాటు పెరికేశం, రామిళ్ళ రాధిక, గడ్డం వంశీ వీళ్ళు 4 బలమైన అభ్యర్థులుగా ఉన్నారు. వీళ్ళలో ఎవరికి టికెట్ దక్కుతుందో అనేది ఒక కన్ఫ్యూజన్గా ఉంది. దాంతోపాటు ఖమ్మం కూడా ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఖమ్మం సీటుకు సంబంధించి గతంలో సోనియా గాంధీ పోటీ చేస్తారు, రాహుల్ గాంధీ పోటీ చేస్తారు అనే చర్చలు కూడా జరిగాయి. వీళ్ళిద్దరి పేర్లు పక్కన పెడితే ఇక్కడ కూడా బలమైన నాయకులు, ముఖ్యంగా మంత్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. దాంతోపాటు హైదరాబాదు, నాగర్ కర్నూలు, భువనగిరి ఈ 4-5 స్థానాల్లో చాలా టఫ్ ఫైట్ ఉంది. దాదాపు ఈరోజు రానున్నటువంటి సీట్లలో ఒక 4-5 సీట్లు
4-5 స్థానాలు ఆగిపోయి మిగతా వాళ్ళనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ 5 స్థానాలలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి సునీల్ కనుగోలు మరోసారి సర్వేలు చేయించిన తర్వాత మాత్రమే ఈ 5 అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మిగతా అభ్యర్థులను ఈరోజు సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ ప్రకటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.